నెల్లూరులో డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు జన్మదిన వేడుకలు ఘనంగా. నెల్లూరు నగరంలో ప్రముఖ ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు రత్నం హాస్పిటల్ అధినేత డాక్టర్ పుట్టి మల్లికార్జునరావు జన్మదిన వేడుకలను ఆదివారం రత్నం హాస్పిటల్ సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నం హాస్పిటల్లో సిబ్బంది కేక్ కట్ చేసి డాక్టర్ మల్లికార్జునరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఉన్న జ్యోతిరావు పూలే బొమ్మ సెంటర్, ముత్తుకు రోడ్ సెంటర్ తో పాటు రత్నం హాస్పిటల్ ప్రాంగణంలో భారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నం హాస్పిటల్ సిబ్బంది మాట్లాడుతూ డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు జన్మదినం సందర్భంగా గత అనేక సంవత్సరాలుగా రత్నం హాస్పిటల్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. డాక్టర్ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో పేదలకు వైద్య సేవలు అందిస్తూ సమాజానికి సేవ చేస్తున్నారని కొనియాడారు. పేద ప్రజలకు మరింత సేవలు అందించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బైసాని నాగరాజు, సుబ్రహ్మణ్యం, శివారెడ్డి, లోకేష్, కీర్తన, ఉమా తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ రోజు మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవము. స్త్రీలకి ప్రతి ఒక్కరికి, స్త్రీలలో ఉన్న ప్రతి ఒక్కరికి, అమ్మకైతే, అక్కకైతేనేమి, అమ్మమ్మకైతేనే, అవ్వకైతేనేమి, నాయనమ్మకైతేనే, ఎవరికైనా కానీ స్త్రీ అని అన్నప్పుడు వీ హావ్ గివ్ ద రెస్పెక్ట్ టు అదర్స్. ఈ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలనేది మహిళా దినోత్సవ సందర్భం అనేది క్రియేట్ చేశారు ఈ రోజు. అదే రోజు నా బర్త్డే కావటం కూడా నాకు చాలా సంతోషకరంగా ఉంది, ఆనందంగా ఉంది, అద్భుతంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. ఈ రోజు నాతోటి నా స్నేహితులు అయితేనేమి, మిడిల్ కంపెనీ వాళ్ళు అయితేనేమి, నా యొక్క స్టేబుల్ లాస్లు అయితేనేమి, నా చుట్టూ నా హాస్పిటల్ స్టాఫ్ మెంబర్స్ అయితేనేమి, అందరూ కలిసి తలా ఒక చేసుకొని అన్నదానం ఒక దగ్గర కాదు, ఈ హాస్పిటల్ దగ్గరనే కాదు, 4-5 దగ్గరల కంటిన్యూగా చేస్తున్నారు. ఈ విధంగా అన్నదానం చేయడం అనేది నాకు సంతోషంగా ఉంది. నా పేరు మీద వీళ్ళందరూ కలిసి సహాయ సహకారాలు నాకు అందించడం అనేది చాలా అద్భుతంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా నేను నా వృత్తిలో నేను ఈ విధంగా సాధించానా, నేను పేరు ప్రతిష్ట సాధించానా అనే దానికి నాకే గర్వకారణంగా ఉంది. ఈ విధంగా నా తోటి వాళ్ళు, నా పక్కనుండే వాళ్ళు, నా శ్రేయోభిలాషులు, నా సన్నిహితులు అందరూ కలిసి తలా ఒక చేసుకొని నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ నా వెంట ఉంటారని, నన్ను నాతోటి వెంట ఉంటారని, నాతోటి నడుస్తారని చెప్పేసి నేను అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ గారి జన్మదిన సందర్భంగా సార్ కి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సార్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సార్ విశిష్ట సేవలు అందిస్తూ రోగులకైతేమి, ప్రజలకైతేమి అన్నిటికీ అందుబాటులో ఉంటూ నిరంతరం సేవలు చేస్తూ, కృషి చేస్తూ ఈ హాస్పిటల్ కి మంచి పేరు తీసుకొచ్చి ప్రజల్లో మంచి పేరు గుర్తింపు తెచ్చుకొని, వారి జన్మదినమే కాదు, వారి పెళ్లి రోజు సందర్భంగా అయితేమి, ఇంకేదన్నా అకేషన్ అయితేమి, ఒక ప్రగతి చారిటీస్ అని, వికలాంగులని అట్లాగా సదస్సులకు వెళ్ళి సారు చాలా ఇట్లాంటి పుట్టినరోజులు అయితే కానీ వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా కానీ అందరికీ సేవ చేస్తూ పేద ప్రజలకి ముఖ్యంగా ఒక వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు కాస్తూ మంచి పేరు తెచ్చుకున్న మా డాక్టర్ గారికి ఇటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎన్నో జరగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మా డాక్టర్ గారు పిట్టి మల్లికార్జునరావు గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మేమందరము చాలా హ్యాపీగాను, మా సిస్టర్స్ అయితే కానీ, మాతో పాటు చేసే రిప్రజెంట్లు అయితే కానీ ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. ఈరోజు మాకు అన్నదాన కార్యక్రమాలు అన్ని దగ్గరలో ఆత్మకూరు బస్టాండ్, ముత్తుకూరు బస్టాండ్, మన హాస్పిటల్ ముందు, జ్యోతిరావు పూలే దగ్గర ఈ కార్యక్రమాలన్నీ, అన్నదానాలన్నీ చాలా విజయవంతంగా జరిగిందండి. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలానే జరగాలని కోరుకుంటున్నామండి. జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం ఇలానే జరగాలని కోరుకుంటున్నామండి.